తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని, 25 వరకు వాటిని పరిశీలిస్తామని, ఓట్లు ఎక్కడా తొలగించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో ఆన్లైన్లో చూసుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీడియాకు తెలిపారు. Welcome all. It's the first press meeting. Tirupati district as a district election officer appointed అయిన తర్వాత ఇంటర్నల్గా మన జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ టీమ్తో రివ్యూ చేసిన తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ప్లానింగ్ ఫర్ ద ఎలక్షన్ కొంత టైం పడుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, జిల్లా స్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, తర్వాత మాన్యువల్స్ ఉన్నాయి, ఎలక్షన్ లాస్ ఉన్నాయి, అన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి ఈ ఎక్సర్సైజ్ జిల్లాలో కూడా చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారితో కూడా కలిసి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ పూర్తిగా స్థాయిలో ఇప్పుడు దాదాపుగా తయారు చేయడం జరిగింది. సో ఒకసారి సిన్స్ I have taken over as district election officer in last 48 hours. సో ఒకసారి మీ అంతటితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉన్న ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తూ దాన్ని ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ there are 3 important things involved in this. There are 3 components. ఒకటి ప్లానింగ్ అన్ని విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. there is huge man and material ప్లానింగ్ అవసరం ఉంటుంది ఈ ఎలక్షన్ సమయంలో. రెండోది ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని స్థాయిలో మంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ థర్డ్, ఇవన్నీ చేయడానికి కోఆర్డినేషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్ సంబంధించి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, పోలింగ్ స్థాయి నుంచి కౌంటింగ్ స్థాయిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ then communication is the important part of whole exercise. Communication with the electors, voters, communication with the political parties, communication, interaction with the contesting candidates after finalization of the contesting candidates. And in chedaniki medium is the press, electronic and print media is the media, and we should always interact. We should always try to respond to any doubts you have in mind, and also important points to be conveyed to the voters and the citizen of the district. So this is the whole idea. ఈ పర్స్పెక్టివ్లోనే ఎలక్షన్ జిల్లా స్థాయిలో నిర్వహించడానికి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నామండి. అందరికీ తెలుసు, నోటిఫికేషన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్లోనే మన డిస్టిక్లో కూడా ఎలక్షన్ జరిగిపోతుంది. ఇప్పుడు అన్ని విధంగా ప్రిపేర్నెస్ చేసుకుంటూ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ నోటిఫికేషన్ ఆల్సో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆన్ 18th April and notification, final withdrawal, then finalization of the candidates